హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని గుడ్లు బీరకాయ కూర ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి దీనిలో ముందుగా ఉడికించి ఉంచుకున్న గుడ్లను కట్ చేసుకొని వేయించుకుందాం. దీనిలో కొద్దిగా చిటికెడు పసుపు వేసి వేయించుకుందాం. ఇలా వేగని గుడ్లపై 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి ఒకసారి కలిపి ఒక ప్లేట్లో తీసుకుందాం. వేయించుకున్న గుడ్లని ఇలా తినేయచ్చు, లేదంటే కూరలా కూడా వండొచ్చు. నేను వేయించి బీరకాయ వేసి కూరలా చేస్తున్నాను. ఇలా గుడ్లు వేయించుకున్న ఈ నూనెలోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రేకలు కూడా వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇలా ఉల్లి, పచ్చిమిర్చి కూడా వేసి నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోనే ముందుగా కట్ చేసుకున్న చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. బీరకాయలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది కాబట్టి ఈ నీటితో ఇప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే బీరకాయ కూడా మెత్తబడుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి దీనిలో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో గుడ్లు కూడా వేస్తున్నాం కాబట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి దీనిలో మనం ముందుగా వేయించుకున్న పసుపు, మిరియాల పొడి వేసి వేయించుకున్న ఈ గుడ్లు వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన బీరకాయ గుడ్లు కూరను వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని బీరకాయ గుడ్లు కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.